అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. రేపటి నుంచి అమలు ఏపీలో భూములు ఉన్న వారికి భారీ శుభవార్త వచ్చేసింది అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం. ఏపీలో మనకి భూములున్న ప్రతి ఒక్కరికి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది. ముఖ్యంగా రేపటి నుంచి మనకి ఇవన్నీ కూడా అమలు కానున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల విలువను పెంచుతూ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2 ఏళ్లకు ఒకసారి భూముల విలువ అయితే పెంచుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఫిబ్రవరిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించిన సంగతి తెలిసిందే. ఈసారి మనకి మరొకసారి యొక్క భూముల విలువను పెంచడమే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి భూములపై విలువలైతే పెంచడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, తాజాగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా భూముల విలువను పెంచడమే జరిగింది. స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడమే జరిగింది. కొత్త మార్పులు అయితే మనకి రేపటి నుంచి అమలు కానున్నాయి. ఇక్కడ చూస్తున్నాం, మార్కెట్ విలువల వ్యవస్థను ఆధునీకరించే దిశగా మనకి అడుగులైతే వేస్తున్నారు. సో ఈ గణాంకాలు మార్కెట్ విలువల సవరణతో ఆదాయ వృద్ధికి మరింత అవకాశం ఉందని చెప్పి నిపుణులు అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూముల విలువను పెంచాలని చెప్పి నిర్ణయించామని, ఎంత పెంచాలన్నది స్థానికంగా జరిగిన అభివృద్ధి పెద్ద ఎత్తున మనకి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.